బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. కిసాన్ సరిగమప లిటిల్ ఛాంప్స్, ది గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఏపీ. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రాంని నిర్వహించి ఎంతోమంది చిన్నారుల్ని టీవీ రంగానికి, సినీ రంగానికి పరిచయం చేసినటువంటి ఘనత ఒక్క జీ టీవీ వారికి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో జీ తెలుగు వారు నిర్వహించిన 8 సిరీస్ అద్భుతంగా నిర్వహించారు. మీరు ఆశీర్వదించారు, అభినందించారు. ఈ 9వ సిరీస్లో ఎంతోమంది చిన్నారి ఘంటసాలలు, చిన్నారి సుశీలమ్మలు, చిన్నారి జానకమ్మలు మీ ముందుకు పరిచయం చేయబోతున్నాం. న్యాయ నిర్ణేతగా ఈ 9వ సిరీస్కి నేను, నాతో పాటు మరెవరుస్తున్నారో మీరు చూడండి. వెల్కమ్ వర్కిని, చాలా సంతోషం. నాతో పాటు న్యాయ నిర్ణేతగా కిసాన్ సరిగంప లిటిల్ ఛాంప్స్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీతో మీ పక్కన ఒక సీట్లో నేను కూర్చోవాలంటే నిజంగా కొంచెం దడగానే ఉంది. బట్ ఎందుకు, నేనేం చేశానమ్మా? లేదు, బికాజ్ ఇలాంటి ప్రోగ్రాంలోనే మేము కూడా పార్టిసిపేట్ చేసి 100% ఇలా ఇవాళ ఒక ఇన్ని సాంగ్స్ పాడుతున్నాం అంటే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ద్వారానే. సో కిసాన్ సరిగమప లిటిల్ ఛాంప్స్, గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఏపీ, ఇది ఈ ప్రోగ్రామ్కి నేను రావడానికి చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వే కాదు, నీ భర్త మనందరికీ ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇవాళ అదరగొట్టేస్తున్నారు. మరి ఆయన వచ్చి కూర్చున్నట్టే మిమ్మల్ని చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అర్థాంగి కదా. సో నాతో పాటు మరో న్యాయ నిర్ణేతగా వర్ధిని విచ్చేశారు. తరువాత ఎవరు రాబోతున్నారు చూడండి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఎంతో చక్కగా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, మగవారికి మాటలకి అన్ని అర్థాలు ఒకటేలే అంటూ చక్కగా మనకు వినిపించి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు మురళి కూడా కిసాన్ సరిగమప లిటిల్ ఛాంప్స్కి న్యాయ నిర్ణేతగా వచ్చేసినందుకు మరి మీ కరతాళ ధ్వనులతో అతన్ని ఆశీర్వదించండి, అభినందించండి. జీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈరోజు చాలా ఆనందమైనటువంటి రోజు. అదేంటంటే, ముగ్గురు న్యాయ నిర్ణేతల్లో ఒక న్యాయ నిర్ణేతగా మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి రావడం. ఎప్పట్లాగే ఈసారి 6 సెంటర్లో సెలక్షన్స్ నిర్వహించాం. ఈ 6 సెలక్షన్స్లోనూ మొత్తం 2000 మంది వచ్చారు.
ఆ 2000 మందిలో 52 మందిని సెలెక్ట్ చేశాం. ఆ 52 మందిలో 16 మంది ఆణిముత్యాల లాంటి పిల్లల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. చాలా సంతోషం. మరి ఇంత అద్భుతంగా చెప్పావు. దీని తర్వాత మరి పిల్లలు రావాలి. ఎక్కడున్నారు? మన పిల్లల అవును, బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశారు, మేకప్ వేసుకున్నారా? అన్నీ వేసుకున్నారు, మరి వచ్చేయమా. పాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. రెడీ. సాటేలేని సంగీత పోటీ గెలిచే సారిగా మా పాయే. అమ్మా, సింగర్స్ వచ్చేసారు, అద్భుతంగా. అక్కడ మ్యూజిషియన్స్ అందరూ ఉన్నారు. ఎస్, చాలా సందడిగానే ఉంది. అవును. మరి ఇంకా సందడి రెట్టింపు చేయడానికి ఆ యాంకర్స్ ఎవరో రావాలి కదా. ఎస్ 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 ఎస్. బాబు 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 రెడీయా? బాబు అదే బాబు. బాబు 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 ఏ బాబు? మహేష్ బాబు అమ్మా. ఎవరు? మన ప్రిన్స్ మహేష్ బాబా. మై ఫేవరెట్. బయలుదేరావమ్మా? ఆహాహా. తమన్నా కూడా వచ్చేస్తుందా నీతో? యా, కొంచెం తొందరగా రండి ప్లీజ్. యా ప్లీజ్ ప్లీజ్. అన్న వచ్చేస్తున్నారు. మహేష్ బాబేనా? మరి అబ్బాబా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సాంగ్ పాడించాలని కొంచెం రికమెండ్ చేయవా? వచ్చిన తర్వాత మాట్లాడుకో. సరేనా. లెట్స్ వెల్కమ్ మహేష్ బాబు అండ్ తమన్నా. రామ వెల్కమ్ మహేష్ బాబు, తమన్నా. అన్నాయ్, అమ్మా, మహేష్ బాబు తమన్నా అన్నారు. చిన్నప్పటి ముద్దు పేర్లు వీళ్ళకి. ఓహో అలాగా. తమన్నా బాబు జోడు పెట్టమ్మా, జోడు పెట్టు. థ్యాంక్స్. స్పెట్స్ పెట్టు. అచ్చం తమన్నాలనే ఉన్నా వెళ్ళి.